ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ఓటింగ్ రిజల్ట్స్ అయితే చూద్దామండి. మనకు ఎవరి ఓటింగ్ ఎంత ఉంది. సో ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ అనుకున్నాం కదా. ఆల్రెడీ ఆదిత్య ఓం గారు అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా ఎవరు వెళ్తున్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారైతే చూద్దాము. సో ఖచ్చితంగా రేపు ఈ రోజు శనివారం అయితే మనకు ఆదిత్య గారిని చూపిస్తారు. అతను ఏవి చూపించి పంపించేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సండే అయితే 9కి వెళ్ళిపోతుంది. నేను షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. 9కి వెళ్ళిపోతుంది. అట్లనే ఇంకా వచ్చేసి మనకు ఫస్ట్ టాప్ ఓటింగ్ లో అయితే నిఖిల్ లేదా నబీల్, నిఖిల్ లేదా నబీల్ ఒక్కోసారి వీళ్ళకి కొంచెం అటు ఇటు అవుతున్నాయి. వీళ్ళిద్దరైతే టాప్ లో దూసుకెళ్తున్నారు. 30% ఏమో ఓటింగ్ అయితే ఉంది. సో నబీల్ కూడా నిన్న టాస్క్ బాగా ఆడారు కదా. అంటే ఎట్లా అంటే మనకు కుందేలు తాబేలు స్టోరీ తెలుసు కదా. పరిగెత్తి 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 ఒక దగ్గర నిద్రపోతుంది. సో తాబేలు మెల్లగా కరెక్ట్ గా వెళ్ళినా కూడా తాబేలే గెలుస్తుంది. సో అట్లా అయింది. పాపం పృథ్వీది తప్పులేదు. పృథ్వీ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. కానీ వాళ్ళ సపోర్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళే కొట్టే అని కొట్టేశాడు. బెల్లి కొట్టిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ కొట్టేస్తాడు. అది మిస్టేక్ కదా, అక్కడ తప్పు చేశారు. సో నిఖిల్ ఏమైనా తప్పుగా పోర్ట్రై చేశాడా లేకపోతే కావాలనా అని కాదు, కానీ వాస్తవానికి అక్కడ ఇక్కడ రాసి పెట్టి ఉండాలి కదా చీఫ్ అనేది, అది రాసి పెట్టలేదు. పాపం పృథ్వీ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. సో నబీల్ స్లోగా ఆడినా కూడా ఒక్కసారికి గివప్ ఇచ్చేద్దాం అనుకున్నాడు, కానీ బాగా ఆడాడు. అతనికి ఆ రౌండ్ తిప్పాడు కదా, రౌండ్ తిప్పేసరికి కళ్ళు తిరిగినట్టు అయింది. పాపం ఆయన కళ్ళు తిరిగినట్టు అయ్యి అది సన్నటి దాని మీద బ్యాలెన్స్ చేసుకోలేక వెళ్ళాడు. సో అతనికి చాలా పాపం ఇబ్బంది అయిపోయింది అక్కడ. అప్పటికి ఇంకా గివప్ అంటే ఇంకా మన సీత వీళ్ళంతా బాగా ప్రోత్సహించేసరికి ఇంకా తను చేసేసాడు. కానీ ఫస్ట్ బ్లాక్స్ లెక్క పెట్టుకుంటున్నాడు ఆయన. బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, సో ఐ ఆమ్ ద మెగా చీఫ్ అనేది ఎన్ని లెటర్స్ లో ఫిక్స్ అయిపోతాయి అనేది లెక్క పెట్టుకున్నాడు. ఆ మైండ్ కాన్షియస్ ఉంది తనకి. సో గ్యాప్ ఇవ్వాలని సీత కూడా చెప్తారు కాబట్టి సో కరెక్ట్ గా పెట్టాడు. పాపం గెలిచాడు. కానీ పృథ్వీ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. పాపం అంత ఫాస్ట్ గా చేశాడు. ఇక్కడైతే నబీల్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. 8 మందిని ఎట్లా మెయింటైన్ చేస్తాడు అనేది చూడాలి. ఇంకా అతనికి లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో నిన్న మనీకి ఓటింగ్ ఉందనగానే మనీ అసలు యాక్చువల్గా అతని నేచరే అంతా అని చెప్తుంటే కూడా సీత వినట్లేదు. అబ్బా మనీ సేవ్ అయ్యాడో ఏమో గాని హౌస్ అంతా పడి ఏడుస్తున్నారు అతని మీద. అతను ఎట్లా సేవ్ అయ్యాడు, ఇంకా కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ముగ్గురు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారంటే ఇంకా మనీ పోతాడు, సండే మనే పోతాడు అని ఇదిలో ఉన్నారు. అసలు ఆ సీత ఏమన్నా టార్గెటింగ్. అబ్బా సీత అని నేను లైవ్ అప్డేట్స్ కూడా చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూడండి. సో తర్వాతకి వచ్చేసి మనకి ఎలాగో మణికంఠ 18-19% కాన్స్టాంట్ ఓటింగ్ ఉంది. ఆ అబ్బాయిని కార్నర్ చేస్తున్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ సింపతి కాదు అక్కడ, వీళ్ళు కార్నర్ చేస్తున్నారు బాగా. అతన్ని కలుపుకోవట్లేదు. అతను ఏడ్చిన ఓట్లు సంపాదించడం అనుకుంటున్నారు. ఏడ్చి కాదు, వీళ్ళు కార్నర్ చేయడం వల్లనే అతనికి ఓట్స్ అనేటివి పెరుగుతున్నాయి. ఆ అబ్బాయి నేచరే అంతా అనుకోవచ్చు కదా. అతని దగ్గరికి తీయట్లేదు. అంటే ఫ్రెండ్స్ గా ఉండి ఫ్రెండ్స్ నామినేట్ చేసాడని ఒకటి స్టార్టింగ్ విష్ణు అనింది కదా, తర్వాత యష్మి అనింది కదా, అదే బిహేవియర్ పెట్టుకొని ఆ అబ్బాయిని అయితే కార్నర్ చేసినట్టు నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా తర్వాతకి వచ్చేసి మనకి విష్ణు చెప్పలేం, డేంజర్ జోన్ లో ఉంది. లిమిట్లెస్ ట్విస్ట్లు అన్నారు కదా, చెప్పలేం. విష్ణు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ వల్లే తప్ప ఇక్కడ అయితే క్రేజ్ తెచ్చుకున్నది ఏమీ లేదు ఆ అమ్మాయి. సో చెప్పలేము. నైనిక ఇంకా విష్ణు అయితే డేంజర్ జోన్ లో, అంటే డేంజర్ జోన్ అని చెప్పలేము కానీ చెప్పలేము. ట్విస్ట్లు అన్నప్పుడు మనకు అఫీషియల్ ఓటింగ్ లో ఎంత ఉందో తెలియదు కదా. బయట అయితే విష్ణుకి అంతే ఉంది, ఎక్కువే ఉంది నైనిక కన్నా. నైనిక అయితే పక్కా వెళ్ళిపోతుంది. నైనిక నేనుంటా రూమ్ లో, నేను వెళ్ళను, నేను బట్టలు సర్దుకోను, పెద్ద తోపు తురుము ఆడుతుంది, బాగా ఆడుతుంది అన్నట్టు మణికంఠనే పోతాడు అని అమ్మాయి ఏమన్నా. సో నైనిక అయితే మోస్ట్లీ వెళ్ళిపోతుంది సండే. ఇంకా చూడాలి ఏమైనా ట్విస్ట్లు ఇస్తాడో బిగ్ బాస్. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తున్నారు. అది కూడా నేను షార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. నా వీడియోస్ బాగుంటే కనుక లైక్ చేసి చూడండి, నాకు కొంచెం పుష్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ అయితే పుష్ అయితే ఫ్రెండ్స్. ప్లీజ్ ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ కొంచెం లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.